చాలా మంది వచ్చేసరికి అడుగుతా ఉన్నారు కదా! ఇప్పుడు నేమ్ తప్పుగా ఇచ్చాం ఏపీ జెన్ కోడ్ ట్రాన్స్‌కో డిస్కామ్‌లో. ఇంకోటేంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చామని జెప్పేసి. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి ఒకటి యాడ్ చేశారండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నిన్న నేను వీడియో పెట్టిన తర్వాత అయితే అది టెలిగ్రామ్‌లో వచ్చేసరికి షేర్ చేశాను. సో, దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకోవడానికి అంటే మార్చుకోవడానికి లాస్ట్ ఛాన్సు. అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే మీరు గనక నేమ్‌లో గనక మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్‌లో గనక మిస్టేక్స్ ఉన్నా, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆధార్ కార్డ్ అనేది వ్యాలిడ్ డాక్యుమెంట్. అలాంటివి తీసుకొని వెళ్ళినట్టయితే నామినల్ రూల్స్ అంటే ఇప్పుడు మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటది కదా! ఆ హాల్ టికెట్ నెంబర్‌తో పాటు అందుట్లో ఎగ్జామినేషన్ సెంటర్‌లో మీకు డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఇస్తారండి. ఆ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఈ వాలిడ్ డాక్యుమెంట్‌ని గనక దానికి అటాచ్ చేస్తే మీకు నేము అయన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. ఇక ఇది తప్ప వేరే ప్రాసెస్ అయితే లేదండి. ఒకవేళ ఎగ్జామ్‌లో గనక మీరు సెలెక్ట్ అయ్యి మెరిట్ లిస్ట్‌లో గనక పేరుంటే ఇక సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌లో ఎటువంటి అమెండ్‌మెంట్స్ అనేవి వాళ్ళు ఇవ్వరు. యాస్ పర్ ద నోటిఫికేషనే వెళ్ళిపోతారు. ఇంకోటేంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది హాల్ టికెట్‌లో ఉండదు కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి ఈడబ్ల్యూఎస్ అనేది అప్లికబుల్ అవుతది. కంగారు పడబాకండి. అది చూసి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట.